హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి. దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈ నోటిఫికేషన్కి ఎలాంటి ఫీజు కానీ ఎలాంటి ఎగ్జామ్ కానీ ఉండదండి. ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయితే చాలండి, జాబ్ వస్తుంది. ఈ శాలరీ కూడా 24,000 ఉంటుందండి. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఇది రిలీజ్ చేశారండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిఫరెంట్ పోస్ట్స్‌ని ఇచ్చారు. ఈ పోస్ట్స్ దేనికి సంబంధించినవి ఏంటి కంప్లీట్ వీడియోలో చెప్తానండి, చూడండి. ఇది ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోంపల్లి నుంచి వచ్చిందండి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అని ఉంది కదండీ, కోంపల్లి, హైదరాబాద్. దీని నుంచి మనకి ఈ కొత్త ఇప్పుడు నోటిఫికేషన్ అనేది వచ్చిందండి. దీనికి వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉందండి. జస్ట్ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే చాలు. ఇంటర్వ్యూలో మీరు పర్ఫామ్ చేసిన దాన్ని బట్టి వస్తుందండి. ఇది దోల్పల్లి, కోంపల్లి రీజియన్‌లో ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇది కాంట్రాక్ట్ పొజిషన్ అండి. పర్మనెంట్ పొజిషన్స్ కాదు. బట్ సాలరీ అండ్ మిగిలినవి కూడా బావుంటాయి. మంచి పే అనేది ఉంటుంది. సో, దీన్ని మిస్ చేసుకోవద్దండి. డేట్ 30th డిసెంబర్ 2024న ఈ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేశారండి. ఈ ఈ నోటిఫికేషన్ పడినప్పటి నుంచి ఎలా అప్లై చేయాలి, ఏంటి అనేది మీకు చెప్తానండి. దీనికి మీరేమి పోస్ట్ ద్వారా అప్లికేషన్ పెట్టక్కర్లొద్దు. జస్ట్ మీరు ఆ రోజు ఇంటర్వ్యూకి అప్లికేషన్ ఫిల్ చేసి ఇంటర్వ్యూకెళ్ళి ఇంటర్వ్యూ సక్సెస్ అయితే చాలండి, జాబ్ వస్తుంది. ఈ జాబ్ వర్క్ లొకేషన్ కూడా హైదరాబాదేనండి. ఇంకోటి కోంపల్లి లొకేషన్‌లోనే ఉంటుంది వర్క్ లొకేషన్ కూడా. సో, మీకు ఈజీగానే ఉంటుందండి. అండ్ దీనికి ఎవరు అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్ ఏంటి, ఈ ఏ దీని ఎలిజిబిలిటీ ఎంత, ఏజ్ క్రైటీరియా ఏంటి, అన్ని డీటెయిల్స్ నేనిప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తానండి. ఈ వీడియోలో కంప్లీట్‌గా డీటెయిల్స్ అన్నీ మీకు వస్తాయి. నెక్స్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి అంటే దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడండి. ఓన్లీ ఇండియన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఏజ్ లిమిట్ అనేది 28 ఇయర్స్ ఉంటుంది. ఫస్ట్ ఏ ఏ పోస్ట్‌కి ఈ జాబ్ అనేది పడిందో చూద్దామండి. అది ప్రాజెక్ట్ ఫెలో ఒకటి, ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఒకటి. ఈ రెండిట్లికి ఫస్ట్ వచ్చింది. దాని ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ ఉందండి. జాన్యువరి 1, 2025 కల్లా 28 ఇయర్స్ ఉండాలి. ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కిని, ప్రాజెక్ట్ ఫెలోకి రెండిట్లికి. జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ఈ 2 పోస్టులకి ఈ ఏజ్ లిమిట్ ఉండాలి. అది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. ఏజ్ రిలాక్సేషన్ అనేది మీరు దేనికి సంబంధించిన వాళ్ళైతే అంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి, ఈ వుమెన్స్‌కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్‌కి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. ఓబీసీ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. సో, మీరు మెయిన్‌గా ఈ ఏజ్ లిమిట్ అనేది జాన్యువరి 1, 2025 వరకు ఎప్పటి వరకు మీకు ఏజ్ అనేది ఎలిజిబుల్ అవుతుందో చూసుకొని దానికి మీరు అప్లై చేసుకుంటే సరిపోతుందండి. అందుకోండి, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి ఏజ్ రిలాక్సేషన్‌తో కలిపి 33 ఇయర్స్. ఓబీసీ క్యాండిడేట్స్‌కి 31 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్‌తో కలిపి. అదర్‌వైజ్ 28 ఇయర్స్ మాత్రమే. మెన్స్‌కి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. సో, ఈ పొజిషన్స్ అనేవి టెంపరరీ పొజిషన్స్. ఆల్రెడీ నోటిఫికేషన్‌లోనే చెప్పాడు, టెంపరరీ పొజిషన్స్ అండి. పర్మనెంట్ పొజిషన్స్ అయితే కాదు. కానీ మంచి పొజిషన్స్ అనేవి ఇండియన్ ఫారెస్ట్ కౌన్సిల్ వాళ్ళు నోటిఫికేషన్‌ని జారీ చేశారు. సో, ఈ డేటా అంతా మీకు చూస్తే మీకు అర్థమవుతుందండి. ఈ నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి అంటే ఇదిగోండి అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్‌ని మీరు జిరాక్స్ లైక్ ప్రింటౌట్ తీసుకోండి. 4th అండ్ 5th పేజెస్‌లో ఉంది ఈ అప్లికేషన్ ఫాము. ఈ 4th అండ్ 5th పేజెస్‌ని మీరు మీ సేవకు గానీ, లేదా అంటే జిరాక్స్ సెంటర్‌కి కానీ వెళ్ళి ప్రింట్ తీసుకొని, ఫిల్ చేసి తీసుకువెళ్ళి ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఉందో ఆ డేట్ కూడా ఇచ్చారండి. 10థ్ ఇంటర్వ్యూ ఉంది. ఆ 10థ్‌న మీరు తీసుకెళ్ళి అప్లై చేస్తే చాలండి. ఆ 2 పేజెస్‌ని ఫిల్ చేసి మీరు తీసుకెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయితే మీకు జాబ్ వస్తుంది. అంతే తప్ప మీరు పోస్ట్ చేయడం గానీ, లేకపోతే ఏ ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టడం గానీ అలా ఏముండదు. డైరెక్ట్‌గా మీరు 2 పేజెస్ ఫిల్ చేసుకొని తీసుకెళ్ళిపోయి ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోవచ్చు. ఇంగోండి ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ చూడండి. ఎలా అప్లై చేయాలంటే నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే ఆల్రెడీ అక్కడ ఇచ్చాడు కదండీ. జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోషిప్ అని, లేకపోతే ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని.
ఆ రెండిట్లో దేనికి మీరు అప్లై చేస్తున్నారు అనేది రాయాలి. ఎందుకంటే ఈచ్ పొజిషన్‌కి ఒక్కటే అప్లికెంట్ అప్లై చేయాలి కాబట్టి. నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూనియర్ ఫెలోషిప్ అనుకోండి. జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో అనుకోండి. అది రాయండి. పోస్ట్ అప్లైడ్ ఫర్ ద అది కూడా అదే రాయండి. తర్వాత నేమ్ ఆఫ్ ద అప్లికేషన్ అప్లికెంట్ నేమ్ క్యాపిటల్ లెటర్స్‌లో రాయాలి. ఫాదర్ నేమ్ గాని, హస్బెండ్ నేమ్ గాని రాయండి. లేకపోతే డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ మీ ఏజ్ ఎంతుంది? ఏజ్ రిలాక్సేషన్‌తో కలిపి కూడా రాసుకోవచ్చు. మేలా? ఫీమేలా? మ్యారిటల్ స్టేటస్ ఏంటి? ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే గనక ఖచ్చితంగా ఆ ప్రూఫ్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో, అవి చూసుకోండి. అక్కడ ఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అయితే ఆ సర్టిఫికెట్‌ని కూడా మీరు కూడా తీసుకెళ్ళండి. అలా మీరు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి తీసుకెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇందులో పోస్ట్స్ ఏమున్నాయి అంటే జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ఒకటి, ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఒకటి. ఈ జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోకి ఒక పోస్ట్ ఉంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్ కూడా ఒక పోస్ట్ ఉంది. ఇంటర్వ్యూ ఏమో 10th January 2025 ఫ్రైడే వచ్చిందండి. డేట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూకి 10th January 2025 ఫ్రైడేన ఇంటర్వ్యూకి వాకిన్ ఇంటర్వ్యూ అండి. డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవచ్చు ఆ లొకేషన్కి. ఆ ప్లేస్ కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పాను కోంపల్లిలో ఉంది అని. టైం కూడా ఇచ్చారు చూడండి. 10 AM to 12 PM వరకు ఆ ఇంటర్వ్యూకి ఆ లొకేషన్కి బయోడైవర్సిటీ దగ్గర ఉన్న దోలపల్లి కోంపల్లి యూనివర్సిటీ హైదరాబాద్ లొకేషన్లో 10th 10 AM నుంచి 12 PM వరకు ఈ ఇంటర్వ్యూ అనేది అటెండ్ జరుగుతుంది. సో ఈ ఇంటర్వ్యూకి ఆ టైమింగ్స్లో ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వండి. మంచి పొజిషన్స్ అండి. మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోగలదు. మంచి ఎగ్జామ్ మీకు పర్ఫెక్ట్ ఎగ్జామ్ అవుతుందండి. ప్రాజెక్ట్ అసిస్టెంట్ అయితే పిఏ, జూనియర్ ఫెలోషిప్ అయితే జేపీఏ అని పెట్టండి. నెక్స్ట్ ఇంకోండి దానికి క్వాలిఫికేషన్ ఏంటి? ఏ పోస్ట్‌కి ఏ క్వాలిఫికేషన్ చూడండి. దీనికి జూనియర్ ఫెలో అసిస్టెంట్ ఫెలో జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో అయితే ఎంఎస్సి బయోటెక్ బాటనీ కానీ ఫారెస్ట్రీ కానీ చదివి ఉండాలి. 19,000 శాలరీ 24,000 శాలరీ వస్తుందండి. ప్రాజెక్ట్ అసిస్టెంట్స్కి అయితే 19,000 శాలరీ వస్తుంది. బీఎస్సీ డిగ్రీ బాటనీ కానీ అగ్రికల్చర్ కానీ ఫారెస్ట్రీ కానీ ఉండాలి మినిమం డిగ్రీ. ఆ కింద డిజైరబుల్ క్వాలిఫికేషన్ అని అది మ్యాండటరీ కాదు. సో మీరు దాన్ని చేసుకోగలదు. మీకు మెయిన్ క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని రాశారు కదండి. అంటే కంపల్సరీ కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్స్కి అయితే ఫస్ట్ క్లాస్ ఇన్ బీఎస్సీ, లేకపోతే ప్రాజెక్ట్ ఫెలోషిప్స్కి అయితే ఫస్ట్ క్లాస్ ఇన్ ఎంఎస్సీ ఉండాలి. ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్స్కి 19,000, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోకి అయితే 24,000 ఉంటుంది శాలరీ. ఈ క్వాలిఫికేషన్ శాలరీ మీద చూసుకొని మీకు ఓకే అనుకుంటే మీరు వెళ్ళొచ్చండి. ఫిక్స్డ్ శాలరీ అది. ఈ ఇంకా వేరియబుల్స్ ఏమి ఉండవు. ఈ పొజిషన్స్ ఆల్రెడీ నేను ఇన్ఫార్మ్ చేశాను కదండి కాంట్రాక్ట్ పొజిషన్స్. సో అప్ టు మార్చి 2025 వరకు ఉంటాయి. తర్వాత ప్రాజెక్ట్ని బట్టి కంటిన్యూ అవుతుందా లేదా అనేది చెప్పలేమండి. సో అది కూడా మీరు కేర్ఫుల్గా ఇంటర్వ్యూలోనే చెప్తారు వాళ్ళు ఇంకా కంటిన్యూ అవుద్దా లేదా అనేది. అది మీరు ఒకసారి చూసుకోండి. కంప్లీట్ డీటెయిల్స్ 10th ఎగ్జామ్ ఉంటుంది. దాని డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వాకిన్ ఇంటర్వ్యూ అండి. మర్చిపోవద్దు వాకిన్ ఇంటర్వ్యూ. మీరు ఏదో పోస్ట్ చేయడం లేకపోతే ఆన్లైన్లో అప్లై చేయడం అని మాత్రం అనుకోవద్దు. డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూ లొకేషన్ వాళ్ళు ఇచ్చారు కోంపల్లిలో హైదరాబాద్ బయోడైవర్సిటీ దగ్గర. దానికి వెళ్ళిపోతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి తీసుకుంటారు. టర్మ్స్ అండ్ కండిషన్స్, ఏజ్ రిలాక్సేషన్ అంతా. ఇక్కడ 5,000 రూపీస్ పే చేయాలి అని ఉంది. కానీ అది మీ టర్మినేషన్ అయిపోయాక రిఫండబుల్ అమౌంటే. 5,000 మీరు జాయిన్ అయ్యి వర్క్ చేసి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తారండి. అది రిఫండబుల్ అమౌంట్. సో దాని గురించి మీరేమీ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
అంతేనండి. పూర్తిగా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు ఈ వీడియోలో ఇచ్చానని అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే ఏ కామెంట్ చేయండి. మీకు కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ పూర్తి వీడియోలో అందిందని నేను అనుకుంటున్నాను. దీనికి మీరు అప్లై చేసిన దాన్ని బట్టి ఇంటర్వ్యూకెళ్ళి మీరు ఇంటర్వ్యూలో సక్సెస్‌ఫుల్‌గా ఇంటర్వ్యూ కంప్లీట్ అయితే జాబ్ వస్తుందండి. అంతేనండి. థ్యాంక్ యూ. Please subscribe my channel. Like, share and subscribe my channel.